హాయ్ అండి, నమస్తే. నేను తృప్తిని. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ చాలా సింపుల్గా, బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కోడి పులుసు ఎలా చేయాలో చూడండి ఒకసారి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నా పద్ధతిలో నేను ఇలా చేస్తున్నాను. మీరు రైస్లో కానీ, అలాగే సంగట్లో కానీ, రొట్టెలో కానీ, పూరీలోకి, దోశలోకి, దేంట్లోకి తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ వాళ్ళైతే ఎలా చేయాలో చూడండి. ముందుగా నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. నేను విత్ స్కిన్ చికెన్ తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగి ఒక 2-3 సార్లు కడగాలి. నీళ్ళు లేకుండా చూసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను ఉప్పు, ఇంకా నిమ్మరసం అండి. నేను ఒక నిమ్మకాయ, పూర్తిగా ఒక నిమ్మకాయ వేస్తున్నాను, ఎందుకంటే 1.5 kg చికెన్ కాబట్టి. మీకు టైం కానీ ఉంటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 hours కానీ, లేదా ఒక నైట్ ముందే కలిపి పెట్టుకుని మళ్ళీ రోజు చేసుకుంటే చాలా తొందరగా ఉడుకుతుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 కప్పు పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని ఇలా మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. మీరు అప్పటికప్పుడు వండుకోవాలనుకున్నా కానీ ఒక 15 నుంచి 20 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలా అనేది ముక్కలకు పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. తొందరగా కూడా కుక్ అవుతుందండి ఇలాగా. ఇప్పుడు నేనైతే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను ఓవర్ నైటే కలిపి పెట్టేసానండి. ఇప్పుడు మళ్ళీ రోజు చేస్తున్నాను చూడండి. ఇది ఆయిల్ వేయడం మిస్ అయిపోయింది కాబట్టి నేను మెథడ్లో ఎలాగ చెప్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 4 లవంగాలు, 4 ఇలాచీలు, అలాగే ఒక చిన్న దాల్చిన ముక్క, ఇంకా 2 బిర్యానీ ఆకులు, అలాగే పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసిన, 2 రెబ్బల కరివేపాకేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చక్కగాను. ఈ చికెన్ వచ్చేసి దగ్గరగా 8 మంది వరకు తినొచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని నేను 4 టమాటాలు ప్యూరీ వేసాను, మిక్సీలో పట్టి పేస్ట్ చేసి వేసానండి. పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది, చిక్కు కూడా ఉంటుంది కర్రీ. ఇది మొత్తం ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి తయారైంది కదా. మీ టేస్ట్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి ఇలాగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు. కొద్దిగా మిక్సీలో పెట్టాను కదండి టమాటాలు, ఆ కొద్దిగా వాటర్ వేసాను అందులో నుంచి తీసి. ఇప్పుడు మసాలా అంతా ఉడికింది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే చక్కగా కలిపి ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇందులో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అలాగా ఉడికించాలి. నేనైతే మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసాను, ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా లేదా గరం మసాలానే వేసుకోవచ్చు. ఇలాగా కలిపేసి చక్కగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలి. ఒక 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి, 15 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ముందుకుంటానండి. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.